ప్రస్తుతం రాష్ట్రంలోని వరదలు వైపరీత్యం కాదని, పరిపాలన వైఫల్యం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరితపించిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. వరద పరిస్థితులపై ముందుగానే హెచ్చరించిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏ విధమైన హెరాస్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. హెరాస్మెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అన్ని ఫోన్లు చేస్తున్నారు. అయ్యా వాళ్ళు ఇట్లా అంటున్నారు, కేసు పెడతాం, నువ్వు రాజీనామా చేయకపోతే కేసు పెడతాం అనే వాళ్ళు ఉన్నారు. మీ అబ్బాయిని ఇరికిస్తాం, మీ వాళ్ళని ఇరికిస్తాం, తప్పుడు కేసులు పెడతాం అని అంటున్నారు. అట్లా జరగదు. లీగల్ ఫైట్ చేద్దాం. ఎస్పీ, డీజీపీ, ఎస్పీ ఇక్కడ మన ఎస్పీ ఇక్కడ ఎవరో కొత్తగా వచ్చారు, ఆయన కూడా రీజనబుల్ గానే ఉంటున్నారు. కాబట్టి అన్నింటినీ చట్టబద్ధంగా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నలుగురు కలిస్తే బలం, విడిపోతే బలహీనత. నేను మీ అందరికీ మనం చేసేది, నలుగురు కలుద్దాం, బలంగా ఫైట్ చేద్దాం, అరాచకాన్ని ఎదిరిద్దాం, హెరాస్మెంట్స్ ఎదిరిద్దాం, నిలబడి పోరాడదాం. మీరు చూశారుగా పోయినసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత, మనం ఓడిపోయిన తర్వాత జిల్లా పరిషత్ కాదు, మన మండలాలను ఎలా ఆక్రమించుకున్నారో దౌర్జన్యం చేసి, అలాంటి ఎప్పుడు మనం చేయలేదే. అవి చరిత్రలో ఉండిపోతాయి. ఇలాంటి ఎవరైనా దౌర్జన్యాలు చేసినా, హెరాస్మెంట్ చేసినా, కేసులు పెట్టి అది చేస్తామని బెదిరించిన చరిత్రలో నిలబడిపోతాయని, అవన్నీ ప్రశ్నార్థకం అవుతాయనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని నేను మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పాలని అనుకున్నాను, చెప్తున్నాను. మళ్ళా వస్తాను. ఇక్కడే ఉన్నా కదా, ఇక్కడే అద్దెలు ఉంది, ఇక్కడే ఆఫీస్ ఉంది, ఎక్కడికి పోను నేను. కాకపోతే కొద్దిగా స్లో, నిరుత్సాహ వాతావరణం ఉన్నాం కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటాం. ఇంకా చాలా మంది మాట్లాడాలి, కానీ ఇప్పుడు అందరూ మాట్లాడకుండా నాతోనే ముగిద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. కానీ మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. దీనిలో ఇంకా చాలా చోట్ల బొమ్మలు దండలు వేయాలి. బాబురావు చెప్తున్నాడు అక్కడ మన రైల్వే గేట్ దగ్గర బొమ్మలని. కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్పా, నిరుత్సాహంగా ఉన్నాము, అన్ని చోట్ల హుషారుగా తిరగలేము అనే ఉద్దేశంతో 3 పెట్టుకున్నాను. ఆ 3 పూర్తి చేసాం. మళ్ళీ రాబోయే కాలంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలకి మీ అందరూ నా వెన్నట్టు ఉండాలని, నీకు కూడా నేను వెన్నట్టు ఉంటానని ఈ సందర్భంగా మనవి చేస్తూ